ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో పరిశుద్ధ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా తిమోతి అపోస్తలిక్ మినిస్ట్రీస్ తరపున ప్రారంభించబడి అందించబడుతున్న ఉదయ కృపా వార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీ అందరికీ దీవెనకరంగా ఉందని మేము విశ్వసిస్తున్నాం. అనేకుల సమాచారాన్ని బట్టి ఈ వర్తమానాలు మీకు ఎంత దీవెనకరంగా ఉన్నాయో వాటిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలం మరొక చక్కని మాట మీ ఎదుటికి తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. మన దేవుడు మనలను ఘనతకు పాత్రుడుగా మార్చగలిగిన దేవుడు. సమూయేలు గ్రంథములో వ్రాయబడిన మాట, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని దేవుడు చెప్పారు. మాట నమ్మదగినది కదా. దేవుడు నమ్మదగినవాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ దేవుడు నమ్మదగినవాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ పూట ఉదయకాలం మీ కొరకు ఒక చక్కని మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం 7వ వాక్య భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్న మాట మనం ఈ పూట ధ్యానం చేద్దాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. చాలా చక్కని మాట ఈ స్థలమందు దేవుని వాక్యంలో మనం చక్కగా చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఇందులో ఆరంభపు మాటను నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని. ఇశ్రాయేలీల ఎడల దేవుడు జరిగించు విమోచన కార్యమును, ప్రణాళికను తెలియచేస్తూ ఈ మాట వారికి ఆయన తెలియచెప్పాడు. అంతవరకు అన్యుల ద్వారా, ఐగుప్తీల ద్వారా అనేక అవమానాలు, శ్రమలు, నిందలు ఎదుర్కొన్న తన ప్రజలకు విమోచన ప్రణాళికను దేవుడు తెలియచేస్తే ఏమన్నాడంటే, ఇదిగో నా జనమా, మీకు అవమానము కలిగింది, అట్ ద సేమ్ టైం రెట్టింపు ఘనతను నేను మీకు కలుగ చేస్తాను అని దేవుడు తప్పక వారితో కూడా చక్కటి వాగ్దానము చేసి వారిని బలపరుస్తున్న మాట మనం లేఖనంలో చదువుతూ ఉంటాం. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్న ప్రక్రియ ఈ మాట. దీన్ని మనం గమనించాలి. అనేక పర్యాయాలు ప్రియ నేస్తమా, నీకు కలిగి ఉన్న అనేక విధములైన అవమానాలను బట్టి నీవు కృంగి కృషించి ఆదరణ లేక గమ్యం ఎరుగని పరిస్థితులలో నీవు సతమతమైపోతూ ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం అంటుంది, నీకు ఖచ్చితంగా రెట్టింపు ఘనత దేవుడు నీకు కలుగా చేస్తాడు. నిన్ను అవమానపరిచే వారితో నీవు కలహపడక వారిని క్షమించి దేవుని ఎదుటకు నీవు వచ్చి మోకాళ్ళు నీ ప్రార్థన చేయగలిగితే రెట్టింపు ఘనతకు దేవుడు నిన్ను పాత్రుడిగా మారుస్తాడు. కొన్ని మాటలు మచ్చుకు మీ ఎదుట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధిలో దేవుడు మనలను రెట్టింపు ఘనతకు పాత్రులుగా మార్చబడాలి అని గనక మనం ఆశిస్తే, మనము ఏ విషయంలో కూడా తొందరపాటు లేకుండా వినయ మనస్కులమై జీవించినప్పుడు తప్పక దేవుడు మనలను రెట్టింపు ఘనతకు పాత్రులుగా మారుస్తాడు. రండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వాక్య భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. వినయముండును. చాలా అద్భుతమైన మాట కదా. దేవుని వాక్యం బహుతేటగా చెప్తుంది. ఘనత వచ్చే ముందు వినయముంటుంది. వినయముంటుంది. దేవుని వాగ్దానాలు ఎన్నడూ తప్పిపోవు. మాట ఇచ్చిన దేవుడు మార్చుకునేవాడు కాదు. మహోన్నతుడు, అద్వితీయుడు,
ఆరాధ్యుడు, మనం నమ్మదగిన దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. అందుకే ఘనతకు ముందు వినయం అనేది చాలా అవసరం. వినయ విధేయతలు కలిగిన జీవితం రెట్టింపు ఘనతకు పాత్రునిగా నిన్ను మారుస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సామెతల గ్రంథకర్త ఆపత్తు రాకమునుపు నరుడు ఏ విధంగా అతిశయపడతాడో ఆ విషయాన్ని బహుతేటగా తెలియచేస్తూ ఘనతకు ముందు అనగా రెట్టింపు ఘనత నీ యొద్దకు వచ్చేటప్పుడు నీలో దేవుడు చూసే ఒక అద్భుతమైన ప్రక్రియ ఏమిటంటే వినయము. మీరు చరిత్ర గ్రంథాల్లోనికి వెళ్ళి చదవండి. దేవుడు ఎలీషా అనే గొప్ప దైవజనుణ్ణి రెట్టింపు ఘనతకు పాత్రుడిగా మార్చాడు. ఎలా? దేవుని సన్నిధిలో అతగాడు వినయముతో ఉండి దైవజనునికి లోబడ్డాడు. 12 అరకలు దున్నగలిగిన భూమిని కలిగిన ఆసామి 11 అరకలు తన ముందు నడుస్తుండగా 12వ అరకను తానే చేతబట్టుకొని అద్భుతంగా దుక్కి దున్నుతున్న సమయములో వస్త్రపు చెంగు అతని మీద వేయగా వినయమనస్కుడై విధేయత చూపి ఆ 12 అరకలకు కట్టబడిన ఎడ్లను వధించి గొప్ప విందు చేసి తల్లిదండ్రుల యొద్దకు పరిగెత్తుకొని పోయి వారికి ముద్దు పెట్టి దేవుని ప్రత్యక్షతను గూర్చి దైవ కృపను గూర్చి వారికి సవివరంగా వివరించి ఏలియాని వెంబడించిన ప్రక్రియ ఎలీషాకు రెట్టింపు ఘనతకు కారణమాయెను. ఈ రోజున నీ నా జీవితాలలో మనము కూడా గ్రహించవలసిన మాట, ఘనతకు ముందుగా వినయము కలిగి ఉండాలి. ఏలియా కంటే రెట్టింపు అద్భుతాలు చేశాడు. ఏలియా కంటే 2 అభిషేకం పొందాడు. అభిషేకం కలిగిన ఏలియాయనే అద్భుతాలు చేస్తే ఈయన అద్భుతాలు ఆశ్చర్యాన్ని కలుగు చేశాయి. 2 బైబిల్ అంటది, ఈరోజు నిన్ను సమాజం అవమానపరచవచ్చు, ఈరోజు నిన్ను సంఘము దూషించవచ్చు, ఈరోజు నిన్ను తోటి వారు కలహించి నిన్ను కలవరపరచవచ్చు. కానీ వాక్యం అంటుంది, నీవు వినయ మనస్కుడవయ్యుండు, కలహపడకు, కలహప్రియునితో అస్సలుండకు, సమాధానము కోరుకో. ఘనత వచ్చే ముందుగా నీకు వినయము కావాలి గనుక వినయ మనస్కుడవై దేవుని సన్నిధిలో నీవు నిలబడాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఆపత్తు రాక మునుపు నరుని హృదయం అతిశయపడుతున్నట్లుగా అనేకులు అతిశయపడవచ్చు. కానీ నీ జీవితంలో ఒక అద్భుతం జరగటానికి దేవుడు ఆసన్నము చేసిన వాడై ఉన్నాడు. తప్పక ఘనతకు ముందు వినయము కలిగి ఉండాలి. ఒకడు యెహోవా మాట వినుట కంటే బలులర్పించుట శ్రేష్టమా అని సమూయేలు సౌలును గద్దించాడు. వినయ మనస్కుడు కాలేదు, అందుకే రాజ్యం పతనమైంది. ఘనతకు బదులు అహంకారం వచ్చింది. అహంకారం నాశనానికి గురి చేసింది. నాశనమునకు ముందు అహంకారం నడుస్తుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది. మరి ఈ రోజున నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వాలని దేవుడు ఆశిస్తుండగా దేవుని కృపచేత నీవు నడిపించబడాలని, వినయముతో నీవు దేవుని సన్నిధిలో ఉండాలని లేఖనం బహుతేటగా నీకు జ్ఞాపకం చేస్తుంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్య భాగంలో కూడా ఒక చక్కని మాట అద్భుతంగా ఉంది. చూడండి మీరు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. ఇక్కడ వాక్యాన్ని చాలా శ్రద్ధగా మీరు గమనించండి. ఈ 20వ అధ్యాయం ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, మద్యం అల్లరి పుట్టించును, దాని వశమైన వాడు జ్ఞానము లేనివాడు. రాజు వలన భయం సింహము గర్జన వంటిది, రాజునకు క్రోధము పుట్టించు వారు తమ ప్రాణమునకు మోసము తెచ్చుకొందురు అని రాసి
ఘనతకు ముందు వినయం ఎలాగుంటుందో కలహానికి దూరముగా ఉండుట కూడా ఘనతే అని దేవుని వాక్యం చెప్తుంది. కలహానికి దూరముగా ఉండుట ఘనత. ఆశ్చర్యంగా లేదు దేవుని వాక్యం? నిజమే కదండి. ఈరోజు అనేక మంది కలహ ప్రియులు ఘనతను కోల్పోతున్నారు. మీరు బాగా గమనించండి. అబ్రహాం, లోతు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుతూ ఉన్నారు. దేవుడు వారు కలిసి నివసించలేనంతగా భూమిని విస్తరింపచేశాడు. వారి ఐశ్వర్యాన్ని, ఆస్తిని పెంపొందింపచేశాడు. అయితే ఆ స్థల వివాదం కలహాన్ని పుట్టించగా ఆ కలహం పెద్దదైపోతుండగా అబ్రహాము తగ్గించుకొని కలహానికి దూరముగా ఉండి దేవుని ద్వారా గణపరచబడు నిమిత్తమై అతడు లోతు దగ్గరకు వచ్చి, మనం బంధువులం, ఆత్మీయులం, నీకు నాకు, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. మనం అన్యుల మధ్య నివాసం చేస్తున్నాము గనుక ఇదిగో నీవు ఏ దిక్కుకు వెళ్ళినా నేను మరొక దిక్కుకు వెళ్తాని తనను తాను తగ్గించుకొని వినయ మనస్కుడై కలహానికి దూరముగా ఉండటం మనం గమనిస్తాం. బైబిల్ చెప్తాది, లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాత అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించెను. స్తోత్రం కలుగునుగాక. రెట్టింపు ఘనత. వృద్ధాప్యమందు కుమారుడు, చెప్పన సఖ్యము కాని ఐశ్వర్యం, దేవుని కృప, ఎన్నో మేలులు, ఘనతకు పాత్రుడిగా మార్చబడ్డాడు. ఈరోజున అనేక మంది ప్రతి చిన్న విషయానికి కూడా కలహం 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 కలహప్రియులుగా మారి బైబిల్ చెప్తుంది, కలహపడు జగడగొండి దానితో ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు అని వాక్యం చెప్తుంది. ఈరోజున ఈ మాటలు వింటున్న నా దేవుని ప్రియులారా, మిమ్మల్ని రెట్టింపు ఘనతకు దేవుడు పాత్రులుగా మార్చాలని ఆశిస్తున్నాడు. తనను గణపరిచిన వారిని గణపరిచే దేవుడు. ఘనతకు ముందు వినయము కలిగి ఉండాలి. కలహానికి దూరముగా ఉండుట నరునికి ఘనత. మూర్ఖుడైతే వాడు ప్రతి వాడు పోరునే, గొడవనే కోరుకుంటాడు. వాడు మూర్ఖుడు, మూర్ఖురాలు. యోబన్నాడు, ఏయ్ మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. దేవుని వల్ల మేలు అనుభవిస్తామా, కీడు అనుభవించడం తగదా అని ఆ మూర్ఖురాలైన తన భార్య నోరు మూయించాడు యోబు. మరి ఈరోజున కలహానికన్నా వినయం బెటర్ కదా, కలహానికన్నా సమాధానం బెటర్ కదా. ఇవి కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నిన్ను దేవుడు ఘనపరచటం ప్రారంభిస్తాడు. రెట్టింపు ఘనతకు నీవు పాత్రురాలుగా, పాత్రుడిగా మార్చబడతావు. ఎంత గొప్ప దీవెనండి. అబ్రహాము లోతు దగ్గర, లోతు మనం బంధువులమురా, కలహం ఉండకూడదు. దేవుడు మనల్ని పిలిచాడు, దేవుని ద్వారా మనం దీవించబడుతున్నాం. మీరు చూడండి, సొదొమ గౌనుల దగ్గర తృణీకరించబడ్డాడు లోతు. కానీ అబ్రహాం అలాగే ఘనతకు పాత్రుడయ్యాడు. ఈ రోజున యావత్ ప్రపంచములో అబ్రహాము సంతతిగా విస్తరించబడిన కోటాను కోట్ల మంది ప్రజలు. నేటికి అబ్రహాము సుచరిత్ర కలిగిన వాడే. బైబిల్ అంటుంది, అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది కోరుకున్నాడు ఆయన. మరి నీ జీవిత విధానం కలహముతో ఉందా? సమాధానమను బంధం, ఆత్మ కలిగించు ఐక్యత వలన నీవు ఒకరినొకరు సహించుచు నడిపించబడుతున్నారు. ఆలోచించాలి. మూడవదిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. సామెత గ్రంథం 21వ అధ్యాయం మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తే 12వ వాక్య భాగంలో, నీతిమంతుడైన వాడు భక్తిహీనులు ఏమైనదని కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. 21 కూడా చదువుతాను చూడండి. నీతి కృపను అనుసరించువాడు జీవమును, నీతిని, ఘనతను పొందును. నీతిమంతులుగా బ్రతకటం రెట్టింపు ఘనతకు కారణం. ఈరోజున దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు, లోకం నుండి విడిపించాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. నీతిగా బ్రతుకుదాం,
రెట్టింపు ఘనతకు పాత్రులుగా మార్చబడదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి నీ బిడ్డలు దీవించబడుదురుగాక, కృప కలుగునుగాక. ఆశీర్వదించి మహిమ పొందండి, ఆయురారోగ్యాలతో నింపండి. నీ బిడ్డలకు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దయచేయండి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దైవాశీస్సులు, దేవుని కృప మీకు తోడయుండునుగాక.